నమస్తే, వెల్కమ్ టు అవర్ స్టూడియో. ఈరోజు నాతో పాటు ఉన్న గెస్ట్ యాజ్ అన్ యాక్టర్, ప్రొడ్యూసర్, డైరెక్టర్, డాన్సర్, వాట్ నాట్ చాలా చాలా క్వాలిఫికేషన్స్ ఉన్న వ్యక్తి. అండ్ రీసెంట్గా ఫేమ్ టైమ్ మీడియా అని చెప్పేసి ఒక సంస్థ ద్వారా ఎంతోమంది యూట్యూబర్స్ని ఎంకరేజ్ చేస్తూ తనదైన స్టైల్లో ఒక ప్రత్యేకంగా దాన్ని అంటే కొత్త కొత్త చేంజెస్ తీసుకొస్తూ ఒక న్యూలీ లాంచ్ చేశారు. దాని విశేషాల గురించి ఆయన్ని అడిగి తెలుసుకుందాం. హీస్ అనదర్ దెన్ మిస్టర్ విక్రమాదిత్య రెడ్డి గారు. హలో విక్రమన్న. హాయ్ శ్వేత, హౌ ఆర్ యు? యా ఐమ్ గుడ్. ఎలా ఉన్నారు మీరు? చాలా బాగున్నాను. ఎస్, అండ్ వెల్కమ్ టు. అండ్ నువ్వు కూడా బాగున్నావు ఈరోజు. థ్యాంక్ యూ అన్న. కొత్త డ్రెస్. అందుకే అసలు డ్రెస్సే బాగుందని చెప్దాం అనుకున్నా, ఫీల్ అవుతామని. అంతే అన్న, అంతే. హర్ట్ చేస్తూనే ఉండండి, అందరికేమో ఎంకరేజ్మెంట్ ఇస్తూ ఉండండి. అయ్యో, నీకు ఎప్పుడు ఉంటుంది నా స్వీట్ సిస్టర్గా, ఎప్పుడు నా ఎంకరేజ్మెంట్ ఉంటుంది. థ్యాంక్ యూ అన్న. లవ్ యూ సో మచ్. మనంతా ఒక ఫ్యామిలీ కదా. యా ఎగ్జాక్ట్లీ. ఫ్యాట్ ఫ్యామిలీ. దేని గురించి మాట్లాడండి, దీని గురించి మాత్రం మనం మాట్లాడదా. నిజంగా మనం తగ్గొద్దు, అసలు ఇట్లనే పెరుగుదాం అన్న. వద్దు, తగ్గుదాం, డైట్ చేద్దాం. తగ్గుదాం. ఓకే, డన్. అయితే బట్ నేను అంటే జనరల్గా ఏ యావన్నోళ్ళకి అదే అన్నట్లు బేసిక్గా మనం కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఎప్పుడెప్పుడు తగ్గుదామా అన్నట్టు ఉంటుంది. అఫ్ కోర్స్ అంటే ఇంట్లో ఆల్రెడీ చాలా మందిని తగ్గించే ప్రయత్నాల్లో మీరు చాలా బిజీగా ఉన్నారు. అంతే కదా. శ్రీవాణి గారు, అలా ఉన్న శ్రీవాణి గారు తీసుకొచ్చి సూపర్ టాపిక్ వచ్చిందబ్బా. తగ్గడంతో టాపిక్ వచ్చింది వెంటనే. చెప్పు. అంటే టాపిక్ ఎత్తింది మీరే కదా. అదే. ఎలా ఉన్నారు శ్రీవాణి గారు? చాలా బాగుంది శ్రీవాణి, హ్యాపీగా ఉంది. ఓకే. అండ్ డైట్ అంతా బాగా కంట్రోల్. అంటే యాక్సిడెంట్ అయిన ఒక 3 months చేయలేదు, మరి కొంచెం వెయిట్ పుట్టాను ఉంది. బట్ తల్లి మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేస్తుంది. సో ఈ వెయిట్ టాపిక్ గురించి ఇంకొంచెం వెయిట్ చేసి మనం మాట్లాడుకుందాము. అంతకంటే ముందు మనం ఫేమ్ టైమ్ మీడియా గురించి మాట్లాడుకుందాం. హ్యాపీ అండ్ కంగ్రాచులేషన్స్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. ఆల్మోస్ట్ 25 సెలబ్రిటీస్ తో ఫేమ్ టైమ్ మీడియా ఛానల్స్ ఇప్పుడు ఫేమ్ టైమ్ మీడియా దూసుకెళ్తుంది. అందులో ఒక 10 ఛానల్స్ చాలా యాక్టివ్గా చేస్తున్నారు, ఇంట్రెస్ట్గా చేస్తున్నారు. మిగతా వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్ట్గా చేస్తున్నారు. బట్ ఎక్కడో ఒక పాయింట్ తగులుతుంది, అప్పటి నుంచి లేపుదాం. మొన్నటి వరకు ఇంట్లో మీరిద్దరే బిజీగా ఉన్నారు, ఇప్పుడేమో నందుని కూడా బిజీ చేశారు. ఫేమ్ టైమ్ మీడియా పెట్టగానే నేను కూడా ఛానల్ పెట్టాను. అంటే తనకే ఇంట్రెస్ట్ రావాలి కదా, ఇప్పుడు మన పిల్లలకి ఇంట్రెస్ట్ రావాలని చూస్తాను అనమాట. సో తనంతా తనే అంది, నేను కూడా ఛానల్ పెడతానని. హ్యాపీ. కానీ న్యూ ఛానల్ అయినా కానీ నందుకు ఆల్రెడీ, నందినికి ఇప్పుడు మీ ఇద్దరు ఛానల్స్లో కనపడడం చాలా ఎక్కువ కదా, దానివల్ల అనుకుంటా కదా టూ మచ్ ఆఫ్ ఫాలోయింగ్. నందిని దానివల్ల ఉంటుంది, ఆబ్వియస్గా ఉంటుంది. బట్ నందినికి ఇన్స్టా ఫాలోవర్స్ ఎక్కువ. దాన్ని జెన్యున్గా ఇన్స్టా లవర్స్ తనకి. ఇన్స్టాలో తన ప్రతి రీల్ మిలియన్స్ అలా ఉంటుంది అనమాట. సో అక్కడి నుంచి తీసుకుని వస్తారు. బేసిక్గా ఏంటి అంటే ఇన్స్టా ఫాలోవర్స్ అనేసరికి ఎలా అంటే చాలా మంది నందిని చిన్నది కదా, మేబీ కొనుక్కున్నారేమో, నాట్ ఆర్గానిక్ అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. నిజంగా నందినికి అసలు ఇంత తక్కువ టైంలో, అంటే ఈ 3-4 yearsలో ఈ రకంగా డెవలప్ అవడానికి కారణం ఏంటి? ఓపెన్ చెప్తాను, మళ్ళీ చెప్తున్నాను. అంటే నా కూతురుని కాదు, టాలెంట్. నేను శ్రీవాణికైనా నందినికైనా సరే చాలా గర్వంగా చెప్తాను, వాళ్ళకి టాలెంట్ ఉంది కాబట్టి ఎంకరేజ్ చేస్తాను. మామూలుగా చెప్తుంటారు అనమాట, మా ఆయనని చాలా ఎంకరేజ్ చేస్తారని. నిజంగా శ్రీవాణి విషయం లేదనుకోండి, స్క్రీన్ మీద పరుగు తీస్తుంది అనుకోండి, నేనే ఇంట్లో కూర్చోంటాను అనమాట. ఇంట్లో వంటలు వండుకో, పరుగు పోతాను అవసరం నేను, అంతే కదా. అదే శ్రీవాణి యాక్టింగ్ బాగా చేస్తుంది కాబట్టి నువ్వు చేయవే, మనం అలా చేస్తుంటే అందరు నన్ను పోడుతుంటారు అలా అన్నమాట. అదొకటి అన్ను కన్సిస్టెన్సీ కూడా అంతే మెయింటైన్ చేస్తుంటారు. ముఖ్యంగా యూట్యూబ్లో కన్సిస్టెన్సీ ఉండాలి. 100%. నువ్వు 1 month గ్యాప్ ఇచ్చేస్తే ఎటువంటి ఛానల్ పడిపోద్ది. బిగినింగ్ నుంచి అంటే మేబీ అది గుడ్ టైం అయినా బ్యాడ్ టైం అయినా, అంటే వన్స్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత మీ ఇంట్లో చాలా డిస్టర్బెన్సెస్, లైక్ అంటే ఒకసారి ఏమో వాయిస్ పోయింది ఆవిడకి, అప్పుడు చాలా ఎవ్రీ ఇయర్ యూట్యూబ్ పెట్టి 4 yearsలో ఏదో ఒకటి అవుతుంది అనమాట. ఫస్ట్ ఫైర్ యాక్సిడెంట్ అయింది. ఫస్ట్ ఫైర్ యాక్సిడెంట్ చిమ్నీ దాని గురించి మొత్తం వంటగదంతా కాలిపోయింది. ఆ నెక్స్ట్ వాయిస్, ఆ నెక్స్ట్ యాక్సిడెంట్, ఇట్లా అదే ఎప్పుడు ఏదో ఒకటి. అంటే మేబీ ఈ సక్సెస్ అంతా ఒక దిష్టి రూపంలో హ్యాపీగా మేనని ఫీల్ అవుతున్నాం, పాజిటివ్గా అర్థం తీసుకొని పోన్లే ఈ సక్సెస్ అంతా ఈ 1 yearలో ఒకసారి దిష్టిలో పోతుందని. కానీ ఎంత సరే కొంచెం భయంగా ఉంటుంది లోపల, యాక్సిడెంట్ అనే. అమ్మో, అంటే ఫైర్ యాక్సిడెంట్ ఒక ఎత్తు, వాయిస్ పోవడం అనేది కొంచెం భయమే. బట్ మొన్న యాక్సిడెంట్ మాత్రం అసలు హారబుల్. అది అసలు ఆ కార్ చూస్తే అయితే ఎవరు ఉండరు, మిగలలేదు అనుకుంటాను. కానీ అంతే దేవుడి దయ అనుకోవాలి. అసలు మీరు కూడా ఏంటన్నా అంత రియాక్షన్, నేను మిమ్మల్ని ఎప్పుడు అలా చూడలేదు ఆ వీడియోస్. అంటే
వీడియోస్ కాదు, ఆ యాక్సిడెంట్ అయిన టైంలో అంటే చాలా నాకు మంది మీ ఒక గురించి 2 days అక్కడ ఏం చేశానో తెలియదు నాకు. ఫస్ట్ వాళ్ళు మార్నింగ్ వీళ్ళు నందిని లేపిందానా అమ్మకి అక్కడ యాక్సిడెంట్ అయిందానా అంది. అంటే ఆ కారు ముందుంది, మీ వెనకాల కార్లో ఉన్నాం కదా. నేను ఎర్లీ మార్నింగ్ 4:30కి ఇలా లేచాను, వెనకాల డోర్ తీశాను, శ్రీవాణి ముత్తుల రక్తతులు నన్ను చూసింది. అక్కడి నుంచి నేను ఏం చేస్తున్నా నాకు తెలియలేదు. పోలీసుని తిట్టేశానంట, డాక్టర్ని తిట్టేశానంట. అంటే నాకు ఏం చేసినా గుర్తులేదు యాక్చువల్గా. అదంతా మా ఫ్రెండ్స్ అంటే షేర్ ఆ చేశారు. భయం. భయం కావచ్చు, కోపం కావచ్చు అంటే అంటే ఎలా అంటే ఫస్ట్ హాస్పిటల్కి వెళ్ళగానే చిలుకూరుపేటలో సార్ ఇది మెడికో లీగల్ కేసు, మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ అంటే నాకు కోపం ఆవేశం నేను ఏం చేసి అర్థం కాలే, ఏం తిట్టాను అర్థం కాలే. వీడియో తీశాను, తర్వాత 2 days తర్వాత నేను ఆ వీడియోస్ సిగ్గుపడ్డా యాక్చువల్ వచ్చి ఇంత ఇలా బిహేవ్ చేశాను ఏంటని. అసలు అక్కడ బిహేవ్ చేశాను అనమాట. అలా డాక్టర్ అదే నేను ఏంట్రా చచ్చిపోవాలా, నా పిల్ల చచ్చిపోవాలా, నీకు పోలీస్ కేసు రావాలా, పోలీస్ కేసు రావాలా, నా పిల్ల చచ్చిపోతే ఇట్లా అనమాట. బీభత్సంగా తిట్టేశాను. మళ్ళీ పోలీస్ హాస్పిటల్కి వెళ్తే ఆయన ఆ పదాన్ని సార్ అన్నాడు, ఏంటయ్యా చచ్చిపోతుంది అక్కడ రోడ్డు మీద, ఏంటో సార్ ఇప్పుడు ఏం చేయాలి సార్ పదం అట్లా అనమాట. అంటే అందరితో ఎలా తిట్టాను నాకే అర్థం కాలేదు. మళ్ళీ అక్కడ హాస్పిటల్ వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళని తిట్టేశాను. వాళ్ళని తిట్టేసి వెంటనే పెద్ద హాస్పిటల్కి వెళ్ళాలని చెప్పి ఆస్టర్ రమేష్ హాస్పిటల్ మంచిదని చెప్పారు ఎవరు. నిజంగా నేను హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అక్కడ కింద వచ్చిన చిన్న డాక్టర్తో గొడవ. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ కంట్రోల్లో మీరు లేరు అక్కడ. లేను. కాకపోతే ఆస్టర్ రమేష్ హాస్పిటల్లో మంచి ట్రీట్మెంట్ అయింది హ్యాపీగా. ఆ రోజు ఈవినింగ్కి ఏం టెన్షన్ పడకండి, చిన్న ఇక్కడ ఫ్రాక్చర్, ఇక్కడ స్టిచెస్ పడ్డాయి, పర్లేదు, లక్కే అంటే కన్ను వాళ్ళు అని చెప్పారు, కన్ను ఏం పోలేదు అని. అప్పుడు కొంచెం కూల్ అయ్యి అక్కడే అడ్మిట్ అయ్యి 1 వారం రోజులు ఉన్న తర్వాత వచ్చాం. అంటే మనకు కావాల్సిన వాళ్ళకి ఏదైనా అయితే మనలో ఎంత కంట్రోల్ ఉన్నా కానీ జనరల్గా మీరు లైట్ పర్సన్, ఏది జరిగినా అంటే పక్కన పిడుగు పడుతున్నా కానీ మన దాకా వచ్చేదాకా చూసుకోవచ్చులే అనుకున్నట్టు. శివానికి వాయిస్ పోయినా సరే లేదా మేము నేను మీద కామెడీ చేస్తున్నాం, అమ్మాయి దీని గొంతు పోయింది ఇంకా 60 అనే టైప్లో ఉండేది. యాక్సిడెంట్ సరే కొంచెం బస్ట్ అయిపోయి అనమాట. అట్లా అంటే ఆ బ్లీడింగ్ అదంతా చూసేసరికి మామూలుగా అప్పుడు ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడే కమెంట్ పెట్టారు చాలా మంది, అమ్మో ఇదే మా ఆయన అయితే నేను చంపేసేవాడిని, మీ ఆయన ఎంతో మంచోడండి అని. అప్పుడు నేను శివాని అవునే ఇది యాక్సిడెంట్ కదా, ఇల్లు కాదు నువ్వేం చేస్తావు, నేను ఏమన్నా ఎందుకే పొయ్యి మీద పెట్టి మర్చిపోయావని కొట్టాలా తిట్టాలి. అంటే అక్కడ జరిగింది ఏంటంటే ఆవిడ కుక్కర్ పెట్టేసి స్నానానికి వెళ్ళొచ్చే అలా జరిగింది. అది ఎవరు చేసే అంటే పక్క దాని మీద నూనె ఉంది మూకుల్లో, నైట్ అలా ఊహించాం కదా అది. అమ్మో కానీ అసలు కొంచెం హార్బుల్ అవి. మీరిద్దరేమో అప్పుడు నేను టెన్షన్ పడ్డది ఏంటంటే కాలిపోతుంది మొత్తం కిచెన్ అంతా. నేను బయట పడుకున్నా, అప్పుడే బిగ్ బాస్ చూసి పడుకున్నట్టున్నాను ఈ హాల్లో. చూస్తే కాలిపోతుంటే నేను శివాని ఉందేమో అనుకున్నాను భయం. అప్పుడు కట్టే శివాని అంటే ఏమంటే ఏంటి అని చెప్పి బాత్రూమ్ నుంచి ఓహో అమ్మాయి శివాన్ లేదు కదా కాలిన పర్లేదు అని చెప్పి వదిలేసారు. ఓకే, ఇప్పుడు ఉండేది అదే ఇల్లు అన్న? ఇప్పుడు వేరే ఇప్పుడు షిఫ్ట్ అయిపోయింది కదా. షిఫ్ట్ అయిపోయారు కదా, తర్వాత హౌస్ అక్కడ ఫ్లాట్ కొన్నాం కదా, షిఫ్ట్ అయిపోయింది. గ్రేట్ అది, అది రెంట్ ఫ్లాట్. కానీ ఓనర్ ఒక్క మాట లేదు, శివన్ గారు మీరు సేఫ్ కదా, మీరు హ్యాపీ కదండి అన్నారు. నేను మేము మొత్తం చేంజ్ ఇస్తా అంటే అయ్యో పర్లేదు లేండి. తర్వాత అప్పటి నుంచి ఇప్పుడు చిమ్నీ యూజ్ చేస్తున్నారా ఇంట్లో? ఏది చిమ్నీ యూజ్ యూజ్ చేయరా? ఆవిడ మా ఇంట్లో పేరుకుంటుంది అంత చిమ్నీ, అది యూజ్ చేయరు. ఓకే, ఏదో ఉండాలి కాబట్టి కిచెన్ లో చిమ్నీ ఉంటుంది. ఓకే,